డిఓపి ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారా? ప్రతీక్ ఇక్కడ ఉన్నారా? ప్రతీక్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం 4.37 కోట్లు మంజూరు చేసింది అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాయచోటి మణికంఠగిరిపై అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమంలో మంత్రి పాల్గొని భక్తులతో కలిసి భిక్ష అందజేశారు. ప్రతి సంవత్సరం దాతల సహకారంతో స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధికి ₹1,00,000 విరాళం భిక్షదాత రమేష్ కుమార్ రాజు అందజేశారు. నడిచే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. చాలా మంది మహానుభావులు తోడ్పాటుతోనే ఇక్కడ మనం అందరం భిక్ష చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ ఈ గుడి ఉంది కాబట్టి ఈ రోజు ఇంతమంది 100 మంది ఇక్కడ కలుస్తా ఉన్నాం. దాతలు కూడా విరివిగా ఇక్కడ వచ్చి విరాళాలు ఇవ్వడము, అందరినీ ఒక దగ్గరికి చేసి భిక్షా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క దేవాలయాన్ని కూడా మనం నిర్మించుకోవాలా, ఇంకా రాష్ట్ర వ్యాప్తంలోనే కాదు ఎక్కడ లేని విధంగా నిర్మాణం చేసుకోవాలని గత కొన్ని సంవత్సరాలుగా అనుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు నేను గతంలో చెప్పిన దాని ప్రకారం మాట కట్టుబడి ఉందా, ప్రభుత్వం ద్వారా కానీ మా ద్వారా కానీ తప్పకుండా ఈ రోజే ఒక శుభ సూచిక మన రాయచూటిలో ఉండే కొన్ని దేవాలయాలకు ₹8 కోట్ల శాంక్షన్ చేయడం జరిగింది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీ పెద్దపల్లి సమీపంలో 3 ఎకరాల 27 సెంట్ల చెరువు భూమి ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని యువకుల ఆమరణ నిరాహార దీక్ష 3వ రోజుకు చేరింది. ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా 3 గ్రామాల నుంచి తరలివచ్చి మద్దతు తెలిపారు ప్రజలు. నిరాహార దీక్ష శిబిరానికి చేరుకుని మద్దతు తెలిపిన మున్సిపల్ చైర్పర్సన్ రమాకుమారి, వైసీపీ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ధర్మశ్రీ, మాజీ ఎంపీపీ గోవింద్ తదితరులు పాల్గొన్నారు. దీనికి ఆధారం ఏంటి అని అడిగితే నేను తప్పనిసరిగా మీ అందరికీ నేను ఆన్సర్ చేస్తాను. గ్రామ సభ లేకుండా పొజిషన్ కూర్చుంటాం. ఎందుకంటే మాకు వేరే ఆప్షన్ లేదు. ఏది ఏమైనా సరే ప్రభుత్వం ఎన్న చెల్లించాలని చెప్పేసి మా పిల్లల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకు కూర్చోని చెప్పి మీడియా పరంగా అడిగితే పోలీసు వారు వాళ్ళ కేసు కట్టారు, పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి ఉందని చెప్పి అడిగితే అమ్మారావు గారు వెళ్తే అమ్మారావు గారు ఏమంటారు, మేము పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, కేసులు 22 తీసిన భూమి అతనిదే కాదని చెప్పి ఆయన అంటున్నారు. మీ దగ్గరికి ఏమన్నా సమాచారం? మాకు వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేశాము. నమోదు చేసిన తర్వాత అది ల్యాండ్ డిస్ప్యూట్ సంబంధించింది కాబట్టి తహసీల్దార్ గారికి మేము రిక్వెషన్ పెట్టడం జరిగింది. సో ప్రజలకు కూడా అవగాహన కల్పించారు. కాకపోతే ప్రజలకు ఆలోచన ఏంటంటే ఇప్పటి వరకు అందులోకి వెళ్ళి ఆడుకునే వాళ్ళు ఎలా ఎదురుగా ఆడుకుంటుంటే వచ్చి పోలీసు వారికి కేసు కడితే భయపడి మేము ఏం చేయాలో తెలియక రోడ్డు పరిస్థితి చేస్తున్నారు. చట్ట ప్రకారం, రికార్డు ప్రకారం మరి మేము కూడా ముందుకు వెళ్ళాలి తప్ప మేము కూడా అన్రికార్డెడ్ గా చట్ట వ్యతిరేకంగా కానీ లేదంటే రికార్డుకు వ్యతిరేకంగా కానీ మేము వెళ్ళడానికి ఎటువంటి అవకాశం ఆస్కారం లేదు. కాబట్టి మేము కేసు నమోదు చేయడం జరిగింది. మళ్ళా ప్రియులను తొలగించి 22లో ఏలో పెట్టి అందులోనూ ఆయన్ని భూమిలో ఉన్నట్టు ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెనక్కి తీసుకొని మా 3 గ్రామాల జనానికి 10,000 మందికి ఆ భూమి అవసరం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లా పోర్మేట్ మండలం ఇనాంగూడ గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ తరపున అంతటి ధనరాజ్ గౌడ్ లస్కర్గూడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా నిర్వహించిన ర్యాలీతో పలువురు స్థానిక నాయకులు, అభిమానులు ధనరాజ్కు తోడుగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామాభివృద్ధే నా లక్ష్యం అన్నారు. త్రాగునీరు, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తానని నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు, గ్రామ పెద్దలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చాలా సహకరించారు. అందుకు గ్రామ ప్రజలంతా నా వంతు ఉండి వాళ్ళ సహకారాలను అందించి మంచి ఆలోచనలతో నన్ను ఇక్కడ పంపించారు. వాళ్ళ ఆశీర్వాదం వల్ల నేను మంచి ఘన విజయం సాధించుకొని
ఇనాంగూడ గ్రామ ప్రజలకు అందరికీ నేను మేలు చేసి వాళ్ళ కుటుంబాలను బాగుపరుస్తానని నా యొక్క మనవి. నామినేషన్ పత్రం నిర్మల్ పట్టణంలో చేపట్టిన రోడ్ల మరమ్మతుల పనులు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని బస్టాండ్ అంబేద్కర్ చౌక్ సమీపంలో కొనసాగుతున్న రోడ్డు మరమ్మతుల పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలో గత వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులను సకాలంలోగా పూర్తి చేయాలని అన్నారు. గుంతల రోడ్ల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రోడ్లను సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని వివరించారు. మరమ్మతుల పనులు అన్నిటినీ న్యాయవంతంగా చేయాలని పేర్కొన్నారు. మున్సిపల్ అధికారులు పనులను పర్యవేక్షించాలని సూచించారు. మినీ ట్యాంక్ బండ్ నుంచి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వెళ్లే మార్గంలో ఫుట్పాత్కు మరమ్మతులు చేయాలని తెలిపారు. పట్టణంలో నిరంతరం మెరుగైన పారిశుద్ధ్యం నిర్వహించాలని అన్నారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటాలని సూచించారు. ఈ పరిశీలనలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, టౌన్ ప్లానింగ్ అధికారి హరిభువన్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనపై ప్రెస్ మీట్ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పర్మిషన్లు, అధికారుల హాజరు నిషేధించబడ్డాయని, ఎవరైనా నియమావళిని ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకుంటారని ఎన్నికల కమిషన్ ప్రకటించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి ఆగిపోయిన నర్సంపేటలో ప్రజలను మోసం చేయడంలో, ఖర్చులు వృధా చేసుకోవడంలో విఫలమని విమర్శించారు. గాలి మాటలు, నీటి మాటలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. రేపు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆధ్వర్యంలో సీఎంకు అభివృద్ధి సమస్యలపై మెమోరాండం అందజేస్తామని తెలిపారు. మొత్తం 171 గ్రామాలలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ. గ్రౌండ్ క్లియరెన్స్ కి మున్సిపాలిటీ వాహనాలు, ఈ రకమైనటువంటి దిగజారుడు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ ఒడిగట్టింది. నియోజకవర్గ వెనుకబాటుతనాన్ని, కాంగ్రెస్ వల్ల జరిగిన నష్టాన్ని ఏమి లేనలా నీళ్ళలో ఏలు పెట్టి నోట్లో పెట్టినట్టే ఉన్నది. ఈ నియోజకవర్గ ప్రజలను గతంలో మోసం చేసి గెలిచిండ్రు. మళ్ళీ అలాంటి చిల్లర రాజకీయాలకు ఒడిగట్టద్దని కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రచార సభలో నిన్న మాట్లాడాడు. ప్రజలను, గ్రామ పంచాయతీ ఓటర్లను దృష్టిలో పెట్టుకొని ఫుల్ బాటిల్కు, హాఫ్ బాటిల్కు ఆశపడకండి. సేంద్రియ పద్ధతి ద్వారా వ్యవసాయం చేసి తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందాలని జిల్లా కలెక్టర్ వేణుదుకుమార్ తెలిపారు. బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలోని జె పంగులూరు మండపంలోని చందలూరు గ్రామం రామాలయం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్న మీకోసం వర్క్ షాప్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సాధికారిక సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ విభాగం వారు ఏర్పాటు చేసిన 9 విధానాల్లో సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై ఆయన ఆరా తీసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గత నెల 24 నుండి 29 వరకు రైతన్న మీకోసం వారోత్సవాలు నిర్వహించమని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు సుదర్శన్ రాజు, మండల ప్రత్యేక అధికారి అనంతరాజు, మండల రెవెన్యూ అధికారి సింగారావు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సందేశాన్ని కూడా మీరందరూ వినందుకు మీ అందరికీ నేను మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎంత సమయం అయినా సరే మనము సంతమాగులు, బల్లికుర్వ, పంగులు ఇలాంటి జిల్లా కేంద్రానికి దూరం ఉన్నటువంటి మండలాలు, గ్రామాల్లో వెళ్ళాలని నేను అనుకున్నాను.
దానికి మీరు సహకరిస్తూ చక్కటి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసినందుకు మండల్ ప్రత్యేక అధికారి గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, పల్లె పెద్దలు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరితో మనం ఒక వర్క్షాప్ లాగా చేసి ఈరోజు ముందుకెళ్ళడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. ఇది ఒక మొట్టమొదటి అడుగు మనము పెడుతున్నది. ప్రకృతి వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్ చేసినటువంటి రైతు ఒక సక్సెస్ స్టోరీని ఒక బుక్లెట్ లాగా తయారు చేసి రాబోయే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నేను ఇద్దామని నేను అనుకుంటున్నాను. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని గొట్లం గ్రామంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ పంటల మార్పిడి పద్ధతి లాభదాయకమని, డిమాండ్ ఆధారంగా పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ డాక్టర్ నాగార్జున రైతులకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. వ్యవసాయ శాఖ జేడీ రామారావు, మండల వ్యవసాయ అధికారి మల్లికార్జునరావు, ఏఎంసీ చైర్మన్ పివిపి గోపాలరాజు, బీజేపీ నాయకులు రెడ్డి పాపని, జనసేన నాయకులు పడాల అరుణ పాల్గొన్నారు. ఏం చేయాలనేది గవర్నమెంట్. సో మీరు దాని గురించి అంటే మనకు తెలియదు కదా అనేది. ఇప్పుడు డ్రోన్ సిస్టమ్తో మనకు ఫర్టిలైజర్, పెస్టిసైడ్ స్ప్రెడ్ చేయడం కానీ ఇప్పటి నుంచి ఎక్కువ అవుతుంది. సీఎం గారు స్పెసిఫిక్గా ఉన్నారు దాని ఎలా వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి అనేది. నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. ఇప్పుడు నేను అన్నీ చెప్పాను మీకు, అందరం మనం స్ప్రెడ్ అయిపోతాము. మనము ఏదైతే మన ఆర్ఎస్కే వాళ్ళు ఉన్నారో మీరు రైతు దగ్గరికి వెళ్ళాలి, మీరు రైతు దగ్గరికి అవేర్నెస్ పెంచాలి, వాళ్ళను కొందరిని ఐడెంటిఫై చేయాలి, డైవర్సిఫికేషన్ సైడ్ పంపించాలి, ఊరికి వాళ్ళని ఆదర్శం చేయాలి. స్లోగా ఒక 5-6 ఏళ్లలో వస్తుంది. ఓవర్ నైట్ రాదు, ఒక సంవత్సరంలో రాదు, ఒక 4-5 ఏళ్లలో ఈ చేంజ్ మనకు ప్రతి గ్రామంలో కనపడుతుంది. సో ఇది మనకు దాని ఆర్ఎస్కే యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది రైతు దగ్గర ఉండాలి, వాళ్ళని గైడ్ చేయాలి. రౌడీ షీటర్లు నేర ప్రవృత్తిని వీడనాడి సత్ప్రవర్తనతో వెలగాలని, అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ హెచ్చరించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుండి జిల్లాలోని పోలీసులు అధికారులతో ఆయన జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా పరిధిలోని పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, చెడు నడత కలిగిన వ్యక్తులు నేర ప్రవృత్తి వీడనాడి సత్ప్రవర్తనతో సమాజంలో వెలుగొందేకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు ఎంతమంది ఉన్నారు, వారు ఏ నేరాలకు పాల్పడడంతో రౌడీ షీటర్లు తెరవబడ్డాయి, వారిలో ఎంతమంది సత్ప్రవర్తనతో ఉన్నారని ఆరా తీశారు. జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ప్రశాంత వాతావరణం కల్పించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసు శాఖ ముఖ్య కర్తవ్యమని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల డీఎస్పీ ఎండి మోయిన్, రేపల్లె డీఎస్పీ ఏ శ్రీనివాసరావు, సిసిఎస్ డీఎస్పీ పి జగదీష్ నాయక్ పాల్గొన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు మరొక అడుగు ముందు పెట్టి మూరుడి నుండి తంహేపల్లి వరకు రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే కలువ శ్రీనివాసులు గారు శంకుస్థాపన చేశారు. 70 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ప్రజలకు రాకపోకలు సులభం అవుతాయని అధికారులు తెలిపారు. గ్రామస్తుల సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల వేగంగా పూర్తి చేయబడుతున్నాయని కోరుతున్నారు. ఇంతకు ముందు పొరపాటు ఏమో కానీ కొంతమందికి అమౌంట్ పడలేదు మేడం. సంవత్సరం 5,000 పడేది. దాన్ని ఎందుకు వెరిఫికేషన్ చేసి ఒకసారి దాన్ని క్లారిటీ ఇవ్వండి మేడం. 1B కింద 1Bలు ఉన్నాయి, దాంట్లో అన్నీ ఉన్నాయి మేడం. ఇంతకుముందు మనకు 2016
ఫస్ట్ సారి ఇచ్చే చంద్రబాబు సార్ ఇచ్చారు. పడి అంటే కొంతమంది రైతులు ఉన్నారు మేడం, వాళ్ళు దానిపైన డిపెండ్ అయినారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం అడవి బోదుగురు పంచాయతీలోని ఎస్సీ-బీసీ కలయిక సర్కిల్ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ స్థల పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామ మాజీ సర్పంచ్ చిట్టిబాబు, మాజీ ఎంపీటీసీ కృష్ణమూర్తి, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్ మాదిగ పూజలు నిర్వహించారు. గ్రామానికి 20 ఏళ్లుగా ఉన్న కళ సాకారమైందని నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల గ్రామస్తులు, నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మా గ్రామానికి ఇప్పుడు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకొని మేము ఇది ప్రారంభిస్తామని తెలియజేస్తూ ఎస్సీ కాలనీ, ఈ పక్క బీసీ కాలనీ, ఈరోజు ఇక్కడ శంకుస్థాపన అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించడానికి కోసం దీని ముఖ్యంగా మాకు బీసీ సోదరులు, ఊరు మాజీ సర్పంచ్ చిట్టిబాబన్న గారు, ఎక్స్ ఎంపీటీసీ కృష్ణమూర్తి గారు మరియు గ్రామ పెద్దలు అందరూ కూడా ఐకమత్యంతో మాట్లాడుకొని రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని శంకుస్థాపన ఇక్కడ సర్కిల్లో చేయాలనేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్మాణం ఏర్పాటు చేసి మన అంబేద్కర్ గారిని ఏప్రిల్ 14వ తారీఖు ఓపెన్ చేసే విధంగా మీరు ఎంత తొందరగా పనిచేస్తారని కూడా తెలియజేసుకుంటూ నిడదవోలు మండలం సమీశ్రీగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం డిసెంబర్ 3న జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మంత్రి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ పాల్గొన్నారు. బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం చెక్కుల రూపంలో అందించనున్నారు. కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుండగా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమానికి కవర్ చేయవలసిందిగా మీడియా ప్రతినిధులకు, నిర్వాహకులకు ఆహ్వానం తెలిపారు. అది పెట్టేసి వస్తున్నటువంటి ఆ ప్రయాణ మన వేదికకు గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో సహజ వ్యవసాయంలో విశేష ఫలితాలు సాధించిన రైతులను సీఎం చంద్రబాబు సత్కరించారు. చెరుకు, బెల్లం, వరి ప్రాసెసింగ్, ఆయిల్ పామ్, పశు సంరక్షణలో ఆదర్శంగా నిలుస్తున్న రైతులను అభినందిస్తూ సహజ వ్యవసాయమైతే రైతు ఆదాయం పెరుగుతుందని సీఎం పిలుపునిచ్చారు. ఇదే సందర్భంలో నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం ఆటో కార్మికుల సమస్యలను మంత్రి కందుల దుర్గేష్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వాహన ఫిట్నెస్ కేంద్రాన్ని కాఫలచెర్ల నుంచి తిరిగి కొవ్వూరుకు మార్చాలని చేసిన వినతిపై సీఎం సానుకూలంగా స్పందించగా ఆటో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్కు చెందిన పెద్ద తుమ్మలం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని బీజేపీ పార్టీ మద్దతు ప్రకటించింది. మండలాల విభజనలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో పెద్ద తుమ్మలం గ్రామానికి తీవ్ర అన్యాయం జరిగిందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలానికి కావలసిన ప్రభుత్వ భవనాలు ఇప్పటికీ మండల కేంద్రంగా
ప్రకటించకపోవడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు అక్కంతోట రామకృష్ణకు గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తామని రామకృష్ణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉచ్చప్ప, షరీఫ్, ఈరప్ప, శంకరయ్య, నరసయ్య, శుభాను, బసవరాజు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మా స్పందన అంటే ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ దీనికి కట్టుబడి ఉంది. మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. 4 మండలాలుగా విభజన చేయాలి, మా ఆదోనిని మండలాలు వస్తేనే అభివృద్ధి నోచుకుంటుంది, అభివృద్ధికి దిశగా ముందుకు పోతుందని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అందులో భాగంగానే మేము ఈ గ్రామస్తులందరూ కూడా వచ్చి మమ్మల్ని కలవడం జరిగింది. కాబట్టి దీనికి మద్దతుగా మా వంతు కృషిగా మా ఆదోని ఎమ్మెల్యే కావచ్చు, జిల్లా అధ్యక్షునిగా నేను కావచ్చు, ఏదైతే వీళ్ళు అడిగిన ప్రకారంగానే మేము కూడా పై స్థాయిలో పెద్దలతో మాట్లాడతామని కూడా తెలుపుతాం. నా పేరు రామకృష్ణ, కర్నూలు జిల్లా అధ్యక్షుడు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళరేవు మండలం కోరంగి పంచాయతీ కార్యదర్శి విజేవి రమణకు ఘన సన్మానం జరిగింది. డిప్యూటీ ఎంపీడీఓగా పదోన్నతి పొందిన రమణను కోరంగి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం వద్ద దుస్సాలువాలు, పూలమాలతో సత్కరించారు. రమణ చేసిన సేవలు ప్రశంసనీయమని పలువురు అభినందించారు. కార్యక్రమంలో కోరంగి సర్పంచ్ పెయ్యల మంగేష్, ఎంపీటీసీ సభ్యురాలు, డిప్యూటీ ఎంపీడీఓ సిహెచ్ ప్రకాష్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రమణ పట్ల గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఎవరైనా ఉంటే అవి గొడవ అయితే కనుక లక్ష్మి గారు అందరికీ నమస్కారం అండి. నా పేరు విజేవి రమణ. నేను కోరంగి పంచాయతీ సెక్రటరీగా చేసి డిప్యూటీ ఎంపీడీఓ కింద తాళరేవు మండలం బదిలీ కావడం జరిగింది. ఈ సందర్భంగా మా సర్పంచ్ గారు, మా వార్డు సభ్యులు, అలాగే గ్రామంలో నాయకులు, మా సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది అందరూ కలిసి వేళ వీడ్కోల సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా నేను 2024 అక్టోబర్ 4వ తారీఖున ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. చూపించిన మా పాలకవర్గ సభ్యులకి, అలాగే గ్రామ ప్రజలకి, అందరూ సచివాలయ సిబ్బందికి, నా తోటి ఉద్యోగస్తులకి, పత్రికా విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నానండి. హనుమకొండ అంబేద్కర్ భవన్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ స్నేహ శబరిస్ దివ్యాంగుల ఆత్మవిశ్వాసమే వారికి ముందుకు తీసుకువెళ్లే శక్తి అని తెలిపారు. ప్రభుత్వం పెన్షన్లు, భవిత కేంద్రాలు, విద్య, ఉపాధి అవకాశాలు, ప్రత్యేక కోటాలతో దివ్యాంగులకు సహకరిస్తోందని పేర్కొన్నారు. సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన వారికి కలెక్టర్ మోడల్స్ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇదే సమయంలో 3వ విడత నామినేషన్ల స్వీకరణను కలెక్టర్ పరిశీలించి సిబ్బంది, పోలీసుల ఏర్పాట్లపై పకడ్బందీగా పరిశీలించారు. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.